రామ్ రామ్ అందరికి ఎట్లురు అందరూ మంచిగా ఉన్నారు కదా. ఎన్ని డేస్ ఉన్నాయి? 105 డేస్ మాత్రమే ఉన్నాయి మన గణేష్ పండుగకి అయితే. ఇప్పుడైతే మనం శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్కి అయితే విజిట్ అయిపోయినాం అనమాట. లాస్ట్ టైం అయితే భయ్య అయితే ఇలా చేసిండు డిఫరెంట్ మోడల్స్ తోటి. ఈసారి దానికంటే మించి ఉన్నాయన్నమాట విగ్రహాలు. ఇక్కడ భయ్య గణేష్ విగ్రహాలు మాత్రమే కాకుండా దుర్గామాత విగ్రహాలు కూడా తయారు చేస్తాడు. మీకు అందరికీ తెలుసు భయ్య ఆల్రెడీ ఒక గణేష్ విగ్రహంది అవుట్పుట్ ఇచ్చేసినాడు అనమాట. జబర్దస్త్. లాస్ట్ టైం కంటే మించిన క్వాలిటీ అయితే ఇక్కడ ఉందన్నమాట. మీకు గణేష్ మహారాజ్ అయితే చూపించేసా, వచ్చేసేయండి. సో వచ్చేసేయండి, ఒక లుక్ అయితే ఇచ్చుకోండి. సో చూడొచ్చు మన గణేష్ మహారాజ్. నేనైతే దర్శనం చేసేసుకున్నా. మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా శ్రీ దుర్వాక్షి ఆర్ట్కి అయితే విజిట్ అయిపోండి. గణేష్ మహారాజ్ అవుట్పుట్ అయితే జబర్దస్త్ ఇచ్చిండు మన నవీన్ అన్న అయితే. ఎందుకంటే మీకు లాస్ట్ టైం ఈ టైం కంపేర్ చేసుకుంటే మన ఫేస్ కంప్లీట్ డిఫరెంట్. అంటే లాస్ట్ టైం ఫేస్ డిఫరెంట్, ఈ టైం ఫేస్ డిఫరెంట్, కొత్త ఫేస్ అనమాట. బాడీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ బాడీ. అండ్ మీరు కుందన్ వర్క్ కూడా చూడవచ్చు. కుందన్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఫేస్లో కలర్ కూడా చూడండి, ఐస్ కూడా చూడండి. కంప్లీట్గా అసలు విగ్రహం చూసిన తర్వాత వేరే విగ్రహం చూడాలని అని అనిపిస్తలేదు నాకు అసలు. అండ్ కన్వా కూడా చూడొచ్చు, కంప్లీట్గా డార్క్ బ్లూ కలర్ కండువా. జబర్దస్త్ ఫినిషింగ్ అయితే ఇచ్చిండు మన నవీన్ భయ్య. ఇన్ కేస్ మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే దుర్వాక్షి ఆర్ట్కి అయితే విజిట్ అయిపోయి బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి, మీకు ఆ విగ్రహాలు కూడా చూపిస్తా, వచ్చేసాయి. స్టిల్ అవైలబుల్ ఉన్నాయి గణేష్ మహారాజు. ఏ విగ్రహం చూపించాలో నాకైతే అర్థమైతే అయితలేదు. మీకు కొన్ని విగ్రహాలు మాత్రమే చూపిస్తా, కొన్ని యూనిక్ విగ్రహాలు. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. కింద మన బజరంగ్ బలి, మన గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్కి 4 హ్యాండ్స్, రైట్ సైడ్కి 4 హ్యాండ్స్ అనమాట. గణేష్ మహారాజ్ అయితే సూపర్ ఉన్నాడు. ఇంకా ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ రండి. సో ఈ విగ్రహం చూడండి, స్టాండింగ్ పొజిషన్లో ఉంది. హార్స్ పైన మన గణేష్ మహారాజ్ అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. అరౌండ్ 10 to 12 feet ఉంటుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వస్తుందో రాదో నాకు కూడా ఐడియా లేదు, అది నవీన్ భయ్యతో తెలుసుకోవాలి. అండ్ ఈ విగ్రహం కూడా చూడొచ్చు, కంప్లీట్గా నటరాజు రూపంలో మన గణేష్ మహారాజ్ అయితే నాట్యం చేస్తున్నాడు అనమాట. ఈ విగ్రహం కూడా 10 to 12 feet ఉందన్నమాట. అండ్ ఈ విగ్రహం కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మన సూర్య భగవాన్ పైన గణేష్ మహారాజ్ అయితే నాట్యం చేస్తున్నట్టు డిజైన్ చేసినారు. ఈ విగ్రహం కూడా చాలా యూనిక్ ఉంది. ఈ విగ్రహం కూడా 12 feet వరకు ఉంటుంది అనమాట. అండ్ ఈ విగ్రహం చూడండి, మన స్వాన్ పైన గణేష్ మహారాజ్ అయితే దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా కిరాక్ ఉంది. సో ఇలా డిఫరెంట్ మోడల్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి దుర్వాక్షి ఆర్ట్స్లో. ఇక్కడ చూడొచ్చు మన పామ్ పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. సో ఇవన్నీ అరౌండ్ 12 to 15 feet వరకు ఉంటాయి గణేష్ మహారాజ్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు, ఈ గణేశుడు అయితే నాకైతే మస్తు అనిపించిండు గణేశుడు. ఎందుకంటే ఇక్కడ మన సింహంని చూడొచ్చు, రియలిస్టిక్గా డిజైన్ చేసినారనమాట. అండ్ సింహం అయితే గాల్లో ఉన్నాడు, గణేష్ మహారాజ్ దాని మీద కూర్చున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా జబర్దస్త్ అయితే అనిపించింది. అండ్ పెద్ద విగ్రహాలు కూడా, చాలా పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. 30 feet, 35 feet. ఆ విగ్రహాలు కూడా మీకు చూపిస్తా, వచ్చేసేయండి. ఇక్కడైతే అన్ని పెద్ద విగ్రహాలు అనమాట. అరౌండ్ 30 to 35 feet వరకు ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఏవైతే ముంబైలో ట్రెండ్ అయినాయో ఆ విగ్రహాలు కూడా ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ ఉంది తయారైతే చేసినారనమాట. సో చూడొచ్చు, ముంబై చా రాజా లాస్ట్ ఇయర్ చాలా ట్రెండింగ్ అయింది ముంబైలో. సో ఈ విగ్రహం వచ్చేసి అరౌండ్ 30 feet వరకు ఉంటుంది. సేమ్ అవుట్పుట్ ఇచ్చిండు మన నవీన్ భయ్య అయితే. అండ్ ఫినిషింగ్ అనే తర్వాత ఇంకా జబర్దస్త్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ విగ్రహం చూసినారు, ఎట్లయితే అవుట్పుట్ ఇచ్చిండో అదే అవుట్పుట్ కూడా ఈ విగ్రహాలకు కూడా ఇస్తాడు. సూపర్ అనిపిస్తున్నాయి విగ్రహాలు. సో ఇక్కడ ఈ విగ్రహం కూడా చూడొచ్చు, కంప్లీట్ జగన్నాథ్ స్వామి కాన్సెప్ట్ అనమాట. ఐస్ గమనించినట్లయితే కంప్లీట్ జగన్నాథ్ స్వామి కాన్సెప్ట్. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు మన గణేష్ మహారాజ్ అయితే. ఈ విగ్రహం కూడా అరౌండ్ 30 feet వరకు ఉంటుంది అనమాట. అండ్ ఈ విగ్రహం కూడా లాస్ట్ టైం ముంబైలో ట్రెండింగ్ అయింది. బాలాజీ స్వామి రూపంలో మన గణేష్ మహారాజ్ అయితే దర్శనం ఇస్తున్నాడు. తొండం కూడా చూడొచ్చు, చాలా డిఫరెంట్ కంపేర్ టు డిఫరెంట్ మోడల్స్, ప్రీవియస్ మోడల్స్. సో తొండం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బాలాజీ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం, అరౌండ్ 30 feet ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే అవ్వండి దుర్వాక్షి ఆర్ట్స్కి, బుకింగ్ చేసుకోండి. జై శ్రీరామ్.